చేసిన భారత ప్రజలకు బానిసత్వంలో మగ్గిపోయేలా చేసిన ఆంగ్లేయులను తన ప్రాణములకు స్వేచ్ఛా వాయువులు అందించిన విరాది వీరుల కన్న తల్లిని నేనే, మీ భారత మాతను. జనని జన్మభూమి స్వర్గదాపి గారియసు అంటూ కన్న తల్లిని, పుట్టిన నేలను స్వర్గం కన్నా గొప్పగా భావించి కుల మత ప్రాంత లింగ వర్గ భేదాలకు అతీతంగా వసుధకై కుటుంబం సంస్కృతి సాంప్రదాయాలకు నెలవుగా నీతి నిజాయితీ న్యాయం ధర్మం ధర్మం కలవారిగా భారతదేశం గురించి భారతీయుల గురించి ఒకప్పుడు గొప్పగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరు. మానవుడే దానవుడిగా మారి మానవత్వపు విలువలు మంటలు గాపిన సందర్భం ఇది. ఎవరికి వారే యమునా తీరై అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. పర్యావరణ హితానికి సైతం పక్కకు పెడుతూ తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటూ మానవ మనుగడకు ముప్పు తెస్తున్నారు. విద్రోహ శక్తులకు చేతులు కలిపి దేశాన్ని అతలంకుతలం చేస్తున్నారు. అసలేం జరుగుతుంది? ఇది నా దేశమేనా? మీరంతా నా బిడ్డలేనా? కాదు కాదు, ఈ దుర్మార్గపు బిడ్డలు నాకొద్దు. ఈ పాప భారం నేను మోయలేను. అయ్యో అర్థం చేసుకోలేరా? అయ్యో కనిపించటం లేదా? అర్థం చేసుకోలేరా? ఏమో ఇంకెక్కడైనా నా నిజమైన వారసులు మిగిలి ఉన్నారేమో. అదిగో ఆ నినాదాలు. అటువైపు ఉన్నారు, ఇటువైపు ఉన్నారు, రండి. దేశపు భావి పౌరులు, భవితవ్యానికి భాగస్వాములు, భవ్యత నెరిగి బ్రతికే వాళ్ళు, భావితరానికి పునాది రాళ్ళం. భారత్ మాత. మీ దేశ వారసులైన మీరు మీ దేశాన్ని, మీ తల్లిని రక్షించుకోండి. ధన్యవాదాలు.